హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సునంద చెప్పిన మాటలు విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని ఆ పేపర్స్ అక్కడ పెట్టి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాలని నిర్ణయించుకొని పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటాడు. మరో పక్క ఆనంది గుళ్ళో దీపం వెలిగించి శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. శివయ్య, ఈ దీపం నా భర్త మనసులో నా స్థానం, నా అత్తగారింట్లో నా స్థానం పదిలంగా ఉండాలని నీకు ఈ దీపం వెలిగిస్తున్నాను. నువ్వే నా స్థానాన్ని పదిలంగా ఉంచు స్వామి అని శివయ్యకి దండం పెట్టుకుంటూ అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య సునంద మాటలు గుర్తు చేసుకొని ఆనందికి విడాకులు ఇవ్వాలని సైన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆనంది వెలిగించిన దీపం ఊగిసలాడుతూ ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంది? నేను నా అత్తవారింటిని, నా భర్తని తలుచుకొని దీపం వెలిగిస్తే దీపం అలా ఊగిసలాడుతుంది అంటే నా ఆశలు అడియాసలు అయ్యాయని చెప్తున్నావా శివయ్య? ఏంది శివయ్య గిట్ల చేస్తున్నావు? నువ్వేనా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నాకు ఈ కాస్త మనశ్శాంతి కూడా లేకుండా చేయాలని చూస్తున్నావు? చూడు శివయ్య, నా భర్త మనసులో నా స్థానం లేకపోతే ఈ కుట్టి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని చెప్పి ఇక ఆనంది శివయ్యని నిలదీస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆదిత్య సైన్ చేస్తూ ఉంటే ఇంతలోనే ఆనంది ఆదిత్యకి గుర్తొస్తుంది. ఆనందితో తను గడిపిన క్షణాలు, ఆనంది మంచి మనసు అన్నీ కూడా ఆదిత్యకి గుర్తుకు వస్తాయి. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి నో అని ఆ డైవర్స్ పేపర్స్ని పక్కకి తోసేస్తాడు. నో, నేను ఆనందిని వదులుకోలేను. ఆనందికి దూరంగా ఉన్నాను కానీ తనని నా మనసులో నుండి తీసేయలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. ఈ జీవితం ఉన్నన్ని రోజులు ఆనంది నా మనసులో ఉంటుంది అని చెప్పి ఈ ఆదిత్య చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆదిత్య అక్కడ డైవర్స్ పేపర్స్ విసిరేయగానే ఇక గుళ్ళో దీపం మళ్ళీ వెలుగుతూ ఉంటుంది. అది చూసి ఆనంది చాలా మురిసిపోతుంది. నాకు తెలుసు శివయ్య, నేనంటే నీకెంత ప్రేమో. నా భర్త మనసులో స్థానం నాకు ఎప్పటికీ అలాగే ఉంటుందని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది అని ఆనంది శివయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే సునంద, జీవన ఆఫీస్కి వెళ్ళడానికి చాలా హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే శశికాంత్, చైతన్య అక్కడే ఉంటారు. ఏంటి మీరు ఆఫీస్కి రావడం లేదా అని అనగానే ఇక శశికాంత్, నేను రావడం లేదు సునంద అని అంటాడు. ఇక చైతన్య కూడా అవునమ్మా, నేను కూడా రాలేను అని అనగానే చూడండి, మీరు రేపటి నుండి ఆఫీస్కి రానవసరం లేదు. కానీ ఆఫీస్లో ఈరోజు ముఖ్యమైన పూజ ఉంది. పురుషోత్తం గారి కంపెనీతో మనం వర్క్ చేస్తున్నాం కదా, దానికి ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాము. కాబట్టి మన ఫ్యామిలీ వాళ్ళంతా ఆ పూజలో ఉండాలి. లేకపోతే బయట సమాజానికి సమాధానం చెప్పుకోలేము. కొన్ని మనసు బాగోలేకపోయినా బయటికి మాత్రం మంచిగా కనిపించాలి. మీ వల్ల మన బిజినెస్కి ఎలాంటి డిస్టర్బ్ రాకూడదు. ఆఫీస్కి రండి అని చెప్పి సునంద కోపంగా చెప్పేసరికి శశికాంత్, చైతన్య ఏమీ మాట్లాడకుండా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. ఇక ఆఫీస్లో జీవన, అలేఖ్య పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. పురుషోత్తం గారు పంపించే ఆ రిప్రజెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత పూజకి టైం అవుతూ ఉంటే జీవన సునంద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని అనగానే ఏంటి అని అంటుంది. అత్తయ్య గారు, పూజకి అన్నీ సిద్ధం చేశాం. ముహూర్తానికి కూడా టైం అవుతుంది. ఇంకా పురుషోత్తం గారు కానీ ఆయన తాలూకా మనుషులు కానీ ఎవరూ రాలేరేంటి అని అనగానే ఇందాకే పురుషోత్తం గారికి ఫోన్ చేశాను. వాళ్ళ రిప్రజెంట్ బయలుదేరాడంట, వచ్చేస్తున్నారు అని అంటూ ఉండగానే ఇంతలోనే ఆఫీస్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. అదిగో పురుషోత్తం గారి రిప్రజెంట్ వచ్చినట్టున్నారు.
వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మనతో కలిసి మన ఆఫీస్లోనే వర్క్ చేస్తారు అని చెప్పగానే అలాగే అత్తయ్య అని జీవన అంటుంది. ఇంతలోనే కారులో నుండి ఆనంది దిగుతూ ఉంటుంది. కార్లో నుండి ఎవరో దిగుతున్నట్టుగా అందరూ చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు. కానీ ఆ కార్లో నుండి ఆనంది ఆఫీస్ కోర్టులో ఎంట్రీ ఇస్తుంది. ఆనందిని అక్కడ అలా చూసి జీవన, అలెక్య, సునంద అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన అయితే ఇదేంటి నేను చూస్తుంది కళ్ళా నిజమా అని కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది. అక్కడ ఆనంది ఉండడం చూసి జీవన స్టన్ అయిపోతుంది. ఇది ఆనందియే కదా అని అనుకుంటూ ఉంటుంది. అలేఖ్య కూడా షాక్ అయిపోయి ఆనంది ఏంటి ఇక్కడ ఇలా అని అనుకుంటూ ఉంటుంది. చైతన్య మాత్రం చాలా మురిసిపోతూ ఉంటారు. ఆనంది ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే చైతన్య సంబరంతో గట్టిగా విజిల్ వేస్తాడు. అది చూసి ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆనంది అక్కడికి రాగానే సునంద కోపంతో నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే పురుషోత్తం గారి పిఏ మేడం, పురుషోత్తం సార్ చెప్పారు కదా మా కంపెనీ నుండి ఒక పర్సన్ వర్క్ చేస్తాడని, అది ఈ మేడం గారే ఆనంది అని చెప్పగానే ఇక సునంద, ఆదిత్య, జీవన, ఆలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది సునందకి చేయి హండిస్తూ హాయ్ మేడం, ఐఎమ్ ఆనంది ఎల్ఎల్బి అని అంటుంది. అది విని ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక చైతన్య అయితే మనసులో సంతోషపడుతూ అద్ది మా వదినంటే అని అనుకుంటూ ఉంటాడు. శశికాంత్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక సునంద పూజకి టైం అవుతుంది అని చెప్పి పూజ పూర్తి చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత సునంద అక్కడ నిలబడలేకపోతుంది. ఇక వెంటనే కోపంగా వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది ఒక్క నిమిషం మేడం అని అంటుంది. సునంద ఆగిపోయి ఏంటి అని అనగానే ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, మనందరం రేపటి నుండి కలిసి ఒకే చోట వర్క్ చేయాలి, మనందరం ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి కదా అని చెప్పగానే ఇక సునంద ఐఎమ్ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, అతను మా వారు శశికాంత్, నా పెద్ద కొడుకు ఆదిత్య, చిన్న కొడుకు చైతన్య భార్య జీవన అని చెప్పగానే ఇక ఆనంది అదేంటి మీ ఫ్యామిలీలో ఎవరో మిస్ అయినట్టున్నారు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. లేదు ఎవరు మిస్ అవ్వలేదు అని అనగానే అదేనండి మీ చిన్న కోడల్ని పరిచయం చేశారు, మరి మీ పెద్ద కోడలు ఎక్కడా అని అడుగుతుంది. అది విని ఇక సునంద షాక్ అయిపోతుంది. చెప్పండి మీ పెద్ద కోడలు ఎక్కడా రాలేదా, అసలు మీ పెద్ద కొడుక్కి పెళ్ళే చేయలేదా అని అనగానే ఇక ఆదిత్య మేడం అదంతా మా ఫ్యామిలీ మ్యాటర్స్ అని చెప్తాడు. ఇక ఆనంది చూస్తూ ఉంటుంది. ఇక సునంద జీవన మేడంకి క్యాబిన్ చూపించి తనకి మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అని అనగానే ఇక జీవన అలాగే అత్తయ్య అని అంటుంది. మేడం ఒక్క నిమిషం అని అనగానే మళ్ళీ ఏంటి అని సునంద అంటుంది. అదే మేడం మీ కంపెనీ తరపున పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మీ పెద్దబ్బాయి ఆదిత్య గారు కదా, మరి లీగల్ అడ్వైజర్ని నాతో డిస్కస్ చేయమని చెప్తున్నారేంటి అని చెప్పగానే ఇక ఆదిత్య, సునంద షాక్ అయిపోతారు. ఇక సునంద ఓకే ఆది మేడంకి మన కంపెనీ గురించి వర్క్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పగానే అలాగే అమ్మా అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్య అయితే షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఆనంది ఆదిత్యకి దూరమైంది, నేను ఆదిత్యకి దగ్గర అవ్వాలి అనుకున్నాను, కానీ ఈ ఆనంది అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇక ఇక్కడే ఆనంది ఉంది అంటే ఆదిత్య నన్ను ఎలా ప్రేమిస్తాడు అని అలేఖ్య చాలా ఆలోచిస్తూ ఉంటుంది. జీవన తన క్యాబిన్లో చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఈ ఆనందికేంటి ఇలా కలిసి వస్తుంది, ఎంతో కష్టపడి ఇంట్లో నుండి బయట గెంటేశాం, ఇక దాని పీడ విరగడైపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు అది ఇక్కడే పనిచేస్తుంది అని చెప్పి జీవన అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలోనే అలెక్కి అక్కడికి వస్తుంది. జీవన అని అంటూ ఉంటే ఈ జీవన ఇదొక్కటి మధ్యలో అని అనుకుంటూ ఉంటుంది. జీవన ఏంటి జీవన ఇది
ఆనంది ఆ పురుషోత్తం గారి రిప్రజెంటెంట్గా మన ఆఫీస్లో వర్క్ చేయడం ఏంటి అని అనగానే నాకు అదే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మధ్యలో నీ గోలేంటి అని అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆదిత్య మళ్ళీ నా వాడవుతాడని ఎక్కడో చిన్న హోప్ ఉండేది. కానీ ఆనంది ఆదిత్యని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఇంట్లో కుదరడం లేదని ఇప్పుడు పెద్ద ప్లాన్తోనే ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక నేను ఆదిత్యాన్ని వదిలేసుకోవాల్సిందేనా అని అంటూ ఉంటే ఇక జీవన దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం హోప్స్ వదులుకుంటుంది. అలా జరగకూడదు. ఎలాగైనా ఆనందిని ఆదిత్యకి దూరం చేయాలి అంటే ఈ అలేఖ్యనే వాడుకోవాలి అని అనుకొని, ఏంటి అలేఖ్య, ఆనంద్ ఇక్కడికి వచ్చింది వర్క్ చేయడానికే కానీ ఆదిత్య వైఫ్గా కాదు కదా అని అంటూ ఉంటే, అది కాదు జీవన అసలు అని అంటూ ఉంటే, చూడలేక్యా నువ్వు ఇలా డిస్కరేజ్ అయితే ఆనంది యాక్టివేట్ అవుతుంది. ఆదిత్య ఎప్పుడు తన దగ్గరగా ఉండాలని ఆనంది ఇలా ప్లాన్ చేసింది. కానీ నువ్వు మాత్రం ఎక్కడా తగ్గొద్దు. నువ్వు కూడా టైం దొరికినప్పుడల్లా ఆదిత్యకి దగ్గరవుతూ ఉండు. ఎలాగో బావగారికి ఆనంది అంటే ఇష్టం లేదు. ఆనందికి తన మనసులో స్థానం లేదు. అలాంటప్పుడు ఆనంది ఏం చేసినా ఆదిత్య ఆనందికి సరెండర్ అవ్వడు. అది నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటే, తెలుసు అని అంటూ ఉంటుంది. చూడు, నువ్వు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. టైం దొరికినప్పుడల్లా ఆదిత్యకి దగ్గరగా ఉండు అని చెప్పి జీవన అలేఖ్యకి చెప్తుంది. సరే అని చెప్పి అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇన్ని రోజులకి ఆఫీస్లో ఇలా ఎంట్రీ ఇస్తానని అస్సలు అనుకోలేదు. నిజంగా ఆ శివయ్య నా కుటుంబానికి దగ్గరయ్యే అవకాశం ఇచ్చాడు. దీన్ని నేను అస్సలు వదులుకోను. ఎలాగైనా నేనేంటో ప్రూవ్ చేసుకొని ఆదిత్య గారికి మళ్ళీ దగ్గరవుతాను అని ఆనంది ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే చైతన్య డోర్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటాడు. చైతన్యని చూసి ఆనంది, చైతన్య ఏంటి నన్ను పర్మిషన్ అడగాల, లోపలికి రా అని అంటాడు. ఇక చైతన్య లోపలికి వెళ్ళి, కంగ్రాట్స్ వదినా అని చెప్పగానే, థ్యాంక్ యూ చైతన్య అని సంతోషపడుతూ ఉంటుంది. నాకు తెలుసు వదినా, మళ్ళీ మీరు కంబ్యాక్ అవుతారని. నాకు తెలిసిన, నేను చూసిన మా వదిన జరిగిన దానికి ఏడుస్తూ కూర్చోదు. ఏదో ఒక రకంగా తనేంటో ప్రూవ్ చేస్తుంది అని అనుకున్నాను. నా నమ్మకమే నిజమైంది. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు వదినా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటే ఇక ఆనంది కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్ అక్కడికి వస్తాడు. అమ్మ ఆనంది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నిన్ను ఆఫీస్లో చూడడం చాలా సంతోషంగా ఉందమ్మా అని అనగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా నన్ను క్షమించమ్మా అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా, అయ్యో మామయ్య, మీరు పెద్దవారు, నన్ను క్షమాపణలు అడగడం ఏంటి అని అంటూ ఉంటే, తప్పేం లేదమ్మా, నేను చేసిన తప్పుకి నువ్వు బలైపోయావు. నేను తప్పు చేస్తే ఇప్పుడు ఇంటి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. ఇదంతా నా వల్లేనమ్మా అని అంటూ ఉంటే, ఏది ఎవరి వల్ల కాదు మామయ్య, కావాలనే ఇదంతా ఎవరో చేశారు. మన ఇంటి పరువుని ఇలా బజారుకి ఇచ్చారు. వాళ్ళెవరో తెలుసుకునేదాకా నేను వదిలిపెట్టను మావయ్య. మీరు మాత్రం ఈ విషయం గురించి ఎక్కువగా బాధపడకండి. మళ్ళీ మన కుటుంబం కలిసే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పగానే ఇక శశికాంత్ చైతన్య చాలా సంతోషపడుతూ ఉంటారు. నాన్న, మీరిక బాధపడకండి. వదిన చెప్పింది అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. ఆల్ ది బెస్ట్ వదిన అని చెప్పి చైతన్య శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య గారు ఏం చేస్తున్నారో అని చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్ళడానికి, ఆదిత్య గారు అని ఒక్కసారిగా ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తుంది. అలా వెళ్ళేసరికే అలేఖ్య ఆదిత్యకి తల పడుతూ ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య, వద్దలేఖ్య, ఐఎమ్ ఓకే, వద్దులే అని చెప్తున్నా కూడా అలేఖ్య మాత్రం బలవంతంగా, పర్వాలేదు, అది నీకు హెడేక్గా ఉందన్నావు కదా అని మసాజ్ చేస్తూ ఉంటుంది. అలేఖ్యని ఆదిత్యకి అంత దగ్గరగా చూడడం ఆనంది చాలా కోపంతో రగిలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆదిత్య అలేఖ్య షాక్ అయిపోతారు. ఇక ఆనంది
సార్ మీతో మాట్లాడాలి అని అనగానే రండి అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇక ఆనంది అక్కడ కూర్చొని సార్ అసలు ఈ వర్క్ అని చెప్తూ అక్కడే ఉన్న అలెక్యాని చూస్తుంది. సార్ నాకు ఒక డౌట్ అని అనగానే ఏంటో చెప్పండి అని ఆదిత్య అంటాడు. ఈ అమ్మాయి మీ కంపెనీ లీగల్ అడ్వైజర్కి పిఏనా లేక మీ పిఏనా అని అంటుంది. లేదు, జీవనాకి పిఏ అని అనగానే మరి ఈ అమ్మాయి ఎందుకు ఎప్పుడు మీ క్యాబిన్లోనే కనిపిస్తుంది అని చెప్పగానే ఇక అలెక్య ఆదిత్య షాక్ అయిపోతారు. ఇక అలెక్య అదేం లేదు, ఆదికి హెడేక్గా ఉంది అంటే మసాజ్ చేస్తున్నాను అంతే అని అనగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. ఏంటండి మీ ఆఫీస్లో వర్కర్స్ అంతా ఓనర్స్ని ఇలాగే పేరు పెట్టి గౌరవం లేకుండా పిలుస్తారా అని అనగానే ఇక అలేఖ్య ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అలేఖ్య సార్కి హెడేక్గా ఉంది అంటే మసాజ్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక ఆనంది చూడు మీరొచ్చింది ఆఫీస్ వర్క్ చేయడానికి, అంతేకాని బాస్కి హెడేక్గా ఉందని బాస్కి ఫీవర్గా ఉందని వాళ్ళ సేవలు చేయడానికి కాదు. వాళ్ళు చూసుకోగలరు, అంతా ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్ళగలరు. మధ్యలో ఇలా ఓనర్స్కి ఇంత చనువుగా ఉండకూడదు అని ఆనంది అంటూ ఉంటే అలేఖ్యకి చాలా కోపం వస్తుంది. ఇక అలేఖ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య చెప్పండి మీకేంటి డౌట్ అని అనగానే ఇక ఆనంది మీతో మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను ఆదిత్య గారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పండి ఏం మాట్లాడాలనుకున్నారు అని అంటూ ఉంటే ఆనంది అసలు ఇది అని చెప్తూ ఫైల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య ఆనంది వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆనంది కూడా మాట్లాడుతూ ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య తన వైపు చూస్తూ ఉంటాడు. ఆదిత్య కళ్ళల్లో ప్రేమను చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. సార్ ఇది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత ఆనంది బయటికి వస్తుంది. ఆనంది బయటికి వచ్చేసరికి అలేఖ్య అక్కడే ఉంటుంది. అలేఖ్యని చూసి ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక మనసులో ఈ అలేఖ్య చాలా ఎక్కువ చేస్తుంది. నేను ఆఫీస్లో లేనని ఆదిత్య గారి మనసులో నేను లేను అని ఆదిత్య గారికి దగ్గరైపోవాలని చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. దీన్ని ఎలా అడ్డుకట్ట వేయాలో నాకు బాగా తెలుసు. నేనిచ్చే షాక్కి ఇది గిలగిలా కొట్టుకోవాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అలేఖ్య ఆఫీస్కి వస్తుంది. ఆనంది అందరూ కూడా ఆఫీస్కి వస్తారు. ఇక ఆనంది అందరూ స్టాఫ్ అంతా ఒకసారి ఇలా రావాలి అని చెప్పగానే ఇక జీవన అలేఖ్య ఆదిత్య అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అప్పుడే జీవన ఏంటి అందరినీ ఇక్కడికి పిలిచారు అంటే మీరు ఈ కంపెనీలో వర్క్ చేయలేక వెళ్ళిపోతున్నారా అని చెప్పగానే ఇక ఆనంది చూడు అలా వర్క్ చేయలేక వెళ్ళిపోవడం ఓడిపోవడం అనేది నా డిక్షనరీలో లేదు. ఎంత కష్టమైనా సరే నేను బరాబర్ పోరాడతా. అది నా గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు అని ఆనంది అంటూ ఉంటే జీవన కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ ఆదిత్య మరెందుకు మమ్మల్ని అందరినీ పిలిచారు అని అనగానే ఇక ఆనంది ఈరోజు నాకు పిఏని అపాయింట్ చేసుకున్నాను. అతన్ని మీ అందరికీ పరిచయం చేయడానికే మీ అందరినీ పిలిచాను అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. పిఏనా అని అందరూ అనుకుంటూ ఉంటే ఇక జీవన మీకు పిఏనా ఎక్కడా కనిపించడే అని అంటూ ఉంటే ఇక ఆనంది చాలా నవ్వుకుంటూ సీను అని పిలుస్తుంది. ఇక సీను ఒక్కసారిగా సూట్ వేసుకొని ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు. సీనుని అక్కడ చూసి అలేఖ్య జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మడి వచ్చేసానమ్మడి అని ఆనంది దగ్గరికి రాగానే ఇక జీవన వీడా అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది హలో మైండ్ యువర్ టంగ్, అతను నా పిఏ సీను అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. మై డియర్ స్టాఫ్, మై డియర్ పార్ట్నర్స్, ఇతనే నా పిఏ సీను. ఇక ఈ రోజు నుండి నాతో కలిసి వర్క్ చేయబోతున్నాడు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. అలేఖ్యకైతే మైండ్ బ్లాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది.
ఇక ఆనంది, సీను ఈ రోజు నుండే నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు అని అనగానే, నువ్వెట్లా అంటే అట్నే అమ్మాడి, నువ్వు ఏం చెప్పినా ఈ బండ సీనుగాడు కాదనడు అని చెప్పి సీను అంటూ ఉంటాడు. ఇక ఆనంది సీను ఇద్దరు చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీను అలేఖ్య దగ్గరికి వచ్చి, చూసావా చిలకమ్మ, నేను కూడా నీతో పాటు సమానంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. గది మా అమ్మాడంటే నా లెవెల్ని ఒక్కసారి ఎలా పెంచేసిందో చూసావా అని అనగానే ఇక అలెక్కి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవన చాలా టెన్షన్ పడుతూ ఉంటే అలేఖ్య జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన ఇది, ఆ బండ సీనుగాడు ఆనందికి పిఏ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే, ఇంకా నీకు అర్థం కాలేదే పిచ్చిమొద్దు అని అంటుంది. ఏమైంది అని అంటూ ఉంటే, నువ్వు ఎక్కడ మా బావగారికి దగ్గర అయిపోతావని నీ మొగుడిని తీసుకొచ్చి తన పిఏగా పెట్టుకుంది ఆ ఆనంది అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది. అవును జీవన, ఆనంది అందుకే ఇలా చేసింది, లేకపోతే ఆ సీనుని పిఏగా పెట్టడం ఏంటి? నిన్న నేను ఆదిత్యకి తలకి మసాజ్ చేస్తూ కనిపించాను, అది చూసి తట్టుకోలేకే ఆ సీనుగాని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆ సీనుగాడి ముందు నేను ఆదిత్యతో ఎలా క్లోజ్గా ఉండడం అని చెప్పి ఇక అలెక్కి అంటూ ఉంటే, ఇక జీవన అయితే అదే నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.